యోనా ఏం చేస్తున్నాడు? చేయవలసిన పని చేయకుండా గాఢ నిద్రలోనికి వెళుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం కూడా గమనించాల్సింది అదే. చేయవలసిన పనేంటో తెలుసా? ఉదయమున లేచి దేవుని సన్నిధానంలో ముందు కొనసాగుతూ మనము దేవుని కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటున్నాడు, గెత్సేమనే తోటలో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థనా జీవితం ఉండాలి. శరీరం ఎంత అలసిపోయినా, శరీరం ఎంత భారంగా ఉన్నా మన మనస్సు ఎప్పుడు నిద్రావస్థలోనికి వెళ్ళకూడదు. నిద్రలోనికి మన శరీరము వెళ్ళినా మన ఆత్మ నిద్రావస్థలోనికి నాకెందుకు లేనని వెళ్ళిపోయింది అనుకో, ఇక ఏం జరుగుతుందో తెలీదు. కనుక ఈయన గాఢ నిద్ర ఏం చేసిందయ్యా అంటే ఓడలో ఉన్న సరుకులన్నీ బయటపడడానికి కారణమైంది. తర్వాత దేవుని ఉగ్రతకు కారణమైంది. అక్కడ ఏం చేస్తున్నాడు? తుఫాను ఎవరి కోసం రప్పించాడు? యోనా కోసమే. యోనా కొరకు ఆ యొక్క తుఫానును రప్పించి ఆ యొక్క ఓడంతటిని దేవుడు ఊపేస్తున్నాడు. ఎప్పటి వరకు? యోనాను సముద్రంలో పడేసేంత వరకు. ప్రియమైన వారలారా, ఈ నిద్రపోతున్న ఈ వ్యక్తిని చూచి వారికి అనుమానం వచ్చి చీట్లు వేయగా ఏమొచ్చిందంటే యోనా మీదకే వచ్చింది. యోనా ఒక మాట చెప్పాడు, నన్ను సముద్రములో పడవేయుడి. దేవుని మాటను నేను ఉల్లంఘించి నినివే పట్టణమునకు వెళ్ళవలసిన నేను వదిలిపెట్టి తర్షీషుకు పారిపోతున్నాను గనుక, గాఢ నిద్రలోనికి వెళ్ళాను గనుక ఇక్కడ నష్టము సంభవించింది.